నాన్న నేను కన్స్ట్రక్షన్ సైట్ దాకా వెళ్ళొస్తాను. వెళ్ళరా వెళ్ళు. ఏమా అందరికి అన్నం వడ్డించు. చంటి ఏమైంది? ఏమైందా? అవతల 40 మంది, నేనొక్కడిని సింగిల్ హ్యాండ్. నేను వెళ్ళడం ఒక 5 minutes లేట్ అయితే మీ ఫ్యామిలీలో మినిమం 3 తెలుసా? లక్కీ ఫెలోస్. ఏమైందిరా? మనోళ్ళకేమవుద్ది కానీ చెంటిగాడే రక్తం చూసి కళ్ళు దొరికి కింద పడ్డాడు. అనవసరంగా తీసుకెళ్ళాం వీడిని. నేనారా వస్తాంది. సిగ్గు లేకపోతే సరే, మా పరువు తీసావు కదరా. ఏ అంటా అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళొస్తా. నా నెమలి గెలిచిందా? నా నెమలికి తిరగలేదురా. రే చంటే, ఇక్కడ పందాలు కోళ్ళ మీదరా. మేం తెచ్చింది కూడా కోడినేలేవో. ఇక్కడ తీసుకొచ్చాడేంటి? సంకలో పెట్టుకొని తీసుకొస్తే సైడ్ సింక్ అనుకున్నా. చంటిగాడు తమ్ముడు చిన్నగాడు బస్తీ మే సవాల్. చిన్న ఏంటి కొట్టే తొడా అని చూడు ఎంతున్నాడు. ఇక్కడ ఎవరికైనా దమ్ముంటే చిన్నగాడి పైన 500. అంటే చీప్ గా 500 ఏంట్రా? నా నెమల మీద 1000. ఓకే డన్. కట్టండి రా కత్తులు. ఒరే దరిద్రుడా, కత్తులు కట్టడం ఏంట్రా? పీకలు తెగిపోతాయి. కత్తుల పందెం కాదురా, డింకీ పందెం. అవునా? అయినా ఓకే మాట్లాడి రండ్రా. ఇది ఏదో తాగొచ్చినట్టున్నాడు. బ్యాండీ కంపు ఏసైరా చిన్న. రా వదరా. ఏమండి, మీకు దండం పెడతానండి, నా మాట వినండి. నాకు ఈ గేమ్ పెద్ద టచ్ లేదండి. తొక్కరాదండి అన్నయ్య, అలా చూడకన్నయ్య, భయమేస్తుంది. కమ చిన్న. వద్దన్నయ్య వద్దు. అమ్మ నీ సంపై నడుము విరిగిపోయింది. ఇక్కడే ఉంటే బిర్యానీ అయిపోవడం ఖాయం. నేను చంపా. చిన్న 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 దెబ్బకితో ఆక ముడుచుకుని పారిపోవాలా? పట్టుకొచ్చే. ఈ రోజు కూడా మామిడికాయ పద్దనా? అవునరా, చికెన్ మొక్కలైందే సిప్ అయినా నీకు తెలుసు కదా. చిల్లర ఎక్కడుందా? అదేంట్రా, కబడ్డీ చందాల్లో ఇంకా 6000 మిగిలే కదరా. లెక్కలు మాత్రం మా బాగా ఎత్తారు. నువ్వు రోజు మందు కోసం టౌన్కి వెళ్ళి వచ్చే వరకు మందు ఖర్చు కంటే దారి ఖర్చులు ఎక్కువ ఎక్కడ. రేయ్, మొన్నటికి మొన్న ఒకటి దేవుడిలాగా వచ్చి మన ఊర్లో వైన్ షాప్ పెడితే అన్యాయంగా తన్ని పీకేశారు కదరా. పీకేయడం కదరా, దగ్గర నరికిచ్చేశాడు. లేదు బావా, ఇది వరకు కూడా మన ఊర్లో మందు షాప్ ఉండేది. మన చౌదరి గారు అమ్మాయి జానకి లేదు, ఆ అమ్మాయి తాగుతుంది ముంచేశారా. చంపేస్తా. మందు షాప్ ఉన్న వీధిలో నుంచి మన జానకి వెళ్తుందంట. ఆ మందు షాప్ దగ్గర ఎవడో తాగేసి అలర చేస్తున్నా ఆ విషయం చౌదరి గారు చెవిలో పడింది. ఆ తర్వాత ఆ మందు షాప్ లేదు, అన్నాడు అడ్రస్ లేదు. ఊరుకోరా, భలే చెప్తావు. ఊర్లో గుడి లేదని దండం పెట్టుకోవడం మానేస్తావా, వైన్ షాప్ లేదని మందు తాగడం మానేస్తావా? ఎవడ పని ఆడదా. అమ్మా టిఫిన్ పెట్టు. స్నానం చేయవా? టిఫిన్ తిన్నాక స్నానం ఎందుకు? సిల్లీ డాడ్. తులసి, నేను జానకి దగ్గరికి వెళ్ళొస్తాను. 1 minute. ఏమన్నావు? జానకమ్మ దగ్గరికి వెళ్ళాలరా, డబ్బు తీసుకుని సిమెంట్ తేవాలి. నాన్నా, ఏమైందిరా? ప్రతి పని మీరే చేయాలా నాన్న? చెట్టంతా కొడుకుని ఇంట్లో పెట్టుకొని సిటీకి వెళ్ళి సిమెంట్ మీరు తీసుకొస్తారా? పెట్టియా. ఏ యాక్టింగ్ చేస్తున్నావురా? నేను వెళ్తానన్నా, సిటీకి వెళ్ళి సిమెంట్ నేను తీసుకొస్తానన్నా. అయ్యో, అమ్మా వెన్నెలు పెట్టావా? మరి టిఫిన్ అన్నావు, స్నానం అన్నావు. నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే. అయ్యో, ఎవరికి ప్రయోజనమే? ఓరే నారాయణరావా, ఆడ వెళ్తుందా ఎదిరింటికుంటాను ఓకేయడానికి. హాయ్ జాను. ఏంటి? సిమెంట్ కొనాలి, నువ్వు డబ్బులు ఇస్తావని. ఈ ఫైల్ అందట్లేదు. ఏంటి చూస్తున్నావు? కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. ఓ, ఐ విల్ హెల్ప్ యూ. ఏం చేస్తున్నావు? ఫైల్. దించు దించు. ఏం చేస్తున్నావు? హెల్ప్ చేస్తున్నా. ఈ ఎదవ తెలివితేటలు ఆపుతావా? నేను అన్నది ఆ ఫైల్ అందుకోమని. ఓ, ఆ హెల్పా? డబ్బులన్నావు, ఎంత కావాలి? జస్ట్ 50,000. అదేంటి 500 నొక్కేసావు? ఏ కమిషనా? నోర్మోయ్, లాస్ట్ వీక్ నువ్వు తీసుకున్న 500 ఈరోజు ఇస్తానన్నావుగా. ఓ గుర్తుందా? అదే కాదు, 6వ తరగతిలో 6 రూపాయలు తీసుకున్నావు. 8th లో 10, 9th లో 20,
10th లో 50 తీసుకున్నావు, ఇంతవరకు ఇవ్వనే లేదు. ఇలా నీకు ఇచ్చినవన్నీ లెక్క రాసి పెట్టుంటే 200 పేజీ నోట్బుక్స్ 2 అయ్యేవి. అయ్యయ్యో, ఈ చిల్లరంతా గుర్తుపెట్టుకున్నావా? ఈ ఏజ్లో ఎవరైనా చిన్నప్పుడు జరిగిన మంచి మంచి జ్ఞాపకాలన్నీ గుర్తుపెట్టుకుంటారు తెలుసా? అంటే 8వ తరగతిలో నేను కొరికిన జామకాయని ఎంగిలని కూడా చూడకుండా నువ్వు తిన్నావు. నేను కొరికిన జామకాయన నువ్వు తిన్నావు. ఓకే, ఇంకా ఏమేం చేసామో గుర్తుందా నీకు? ఏంటి హ, ఏం లేదు, అవన్నీ మనం ఈ వయసులో కూడా చేయొచ్చు కదా. ఈ వయసులోనా? అంటే వయసు పైబడ్డాక అంత బాగోదు కదా. చిచి రేయ్, బుద్ధుందా నీకు? పో బయటికి పో. హ్మ్. చంటి ఏం జానకి? ఒక్క నిమిషం, ఇవిగో కీస్. స్కూటీ ఎందుకులే జానకి, నేను సిటీ బస్సులో వెళ్ళిపోతాగా. అంత లేదు, సిటీకి వెళ్ళే దారిలో దీని సర్వీసింగ్ ఇచ్చాడు, తీసుకో. ఓకే. మ్. డ్రాప్ చేయనా? ఎక్స్ట్రాలొద్దు, బయలుదేరు. సరే. ఎక్కడికి రాసంటి? బండి సర్వీసింగ్ ఇచ్చి సిమెంట్ తేవడానికి సిటీకి వెళ్తున్నా. సరే వెళ్ళరా. హ్మ్. రేయ్, పందుల్లా పడిన వట్టల్లో మేస్తున్నారు కదా, దానికి బదులుగా ఈ వారం మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకోవాలి. లేదనుకో మీ అకౌంట్లని తీసుకెళ్లి మా ఆవిడ ఖాతాలో వేస్తారు, తర్వాత అది చూసుకుంటది. ఏంట్రా మీ ఆవిడ మైలేజ్ కూడా చేస్తుందా? మరి పళ్ళు నీకు అలగర్థమైందా? దగ్గరికి వెళ్ళి చూడు, ఏం చేస్తుందో తెలుస్తుంది నీకు. ఎందుకుంటాడు? అదిగో వాళ్ళ ఆవిడ. పల్లుడా ఏంట్రా వెళ్ళిపోయిందా? ఏం పిలవమంటావా? నేను పిలుస్తాను, ఆగు. అక్క, ఓ అక్క, పాలు కూడా నువ్వు వెళ్తున్నావు ఏంటి? ఆడేడి? యారా పోరంబోకేదోలారా, దొంగ సచ్చినోళ్ళారా, మీరు ఇక్కడే చచ్చారా? ఆడు ఊర్లో ఏదో పారేసుకున్నట్టు పొద్దున్నే ఊరు మీద పడతాడు కదరా. అక్క, వాడు వస్తే మేము పంపిస్తానులే. సరే రాంగానే పంపించండి, ఇత్తడైపోద్ది దొంగ సచ్చినోడు. సచ్చినోడు ఎరా ఈరుగా తెక్కుదిరిందా? చూడా, మళ్ళీ ఈడెవడా? రోజు పొద్దున్నే గుళ్ళో ఆ పాటలేంట్రా? దేవుడు పాటలు పెట్టరా అంటే ప్రేమ పాటలు పెడతావా? అంటే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా అని. ఒరే సుంఠ, దేవుడు చెప్పింది ఈ ప్రేమ కాదురా. ఉండు, పూజకి వెళ్తున్నా, తిరిగి వచ్చి నీకు తద్దినం పెడతా. సౌందర్య రాశి అంట, సౌందర్య రాశి. వీళ్ళు మోహాలు. అంత ఈ చంటిగాడు వాళ్ళరా. ఏంట్రా పంతులు గోలేంటి? అంతా నీ గురించే బాబు. నా గురించా? ఒక చంటే ఎవరికి లైన్ వేస్తున్నావురా? హలో, వాట్ ఆర్ టాకింగ్? నేను లైన్ వేయడం ఏంట్రా? నాకే ఒక అమ్మాయి లైన్ వేస్తుంది. ఎవర్రా అమ్మాయి? ఆ బండి ఎవరిదిరా? జానకదే. అంటే నువ్వు ప్రేమించేది జానకినా? యా. రే, రే, రే. ఆగరా, తను మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుంచుకుందిరా. అవన్నీ తలుచుకుని ఒకటే నవ్వుకున్నాం. ఆ నవ్వులోంచి తన కళ్ళల్లో నీళ్లు. అలా తను ఎమోషనల్ అయ్యి మెల్లగా నా దగ్గరకు వచ్చి నా గుండెలపై తల పెట్టుకుని, రేయ్ అంతటితో ఆపరా. చౌదరి గారి ఫ్యామిలీ అంటే ఎంత డేంజరో తెలుసుగా. అవునరా, ఎర్రబాబు గురించి తెలియదంటే నీకు తండ్రి రమ్మంటే తల తీసుకెళ్ళిపోతాడు. చౌదరి గారు అంటే మీకు భయం, నాకు కాదు. సరే గాని సిటీలో నాకు చిన్న పని ఉంది, వెళ్ళొచ్చు చెప్తా. కాదురా, ఒకసారి ఆలోచించొచ్చుగా. పోరా. ఎండాడు. రేనా అన్నయ్య. బండా పెట్రా. తన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకురావాలంట. తోడేడు. సరే. నాన్న, బస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మళ్ళీ బాబాయ్ ఎందుకు? నేనేం చిన్నపిల్లనా? అలా కాదమ్మా, నేను నాన్న ప్లీజ్ నాన్న. సరే ఏడు. రే జాగ్రత్త తీసుకురండి. అయ్యా అలాగేనే ఎక్కడమ్మా. రే 30 కిలోమీటర్లు దాటకూడదు. స్పీడ్ ఏంటి? వెళ్ళా. హలో సార్, క్యాచ్ సర్వీసింగ్. డెలివరీ ఎప్పటికి కావాలి సార్? నేను ఫ్రూటీ తాగేలోపు స్కూటీ రెడీ అయిపోలమ్మా. అయితే పక్కూరు వెళ్ళి తాగొచ్చాయి. అబ్బా పంచిని నమ్ముకున్నాడికి ఫుడ్ దొరకదు రోయ్. అందుకేగా రెంచిని నమ్ముకుంది. త్రివిక్రమ్ సినిమాలు చూసి బాగా డెవలప్ అయ్యారు. నమస్తే, ఎన్టీవీ వార్తలకు స్వాగతం.
ప్రతిపక్ష నాయకుడు శివారెడ్డిని ఢిల్లీలో అరెస్టు చేసినందుకు నిరసనగా ఆయన నియోజకవర్గమైన నర్సాపూర్లో పార్టీ కార్యకర్తలు బీభత్సం సృష్టిస్తున్నారు. రౌడీ ముక్కలు రెచ్చిపోవడంతో పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అమ్మాయి టౌన్లో ఉంది కదా. ఏయ్